మామూలుగా ఏదైనా పని మీద ఉన్నప్పుడు మన సోపతిగాడు మనతానికచ్చి ఇసుగు తెప్పించే పనులు చేస్తే పని మీద ఉన్న జర ఆగురా భయ్ అని గుస్సైతాం. అయితే గిట్లనే షాపుల పని మీద ఉన్న ఒక ఓనర్ను దోస్తుగాడు కాదు కానీ ఒక కాకి ఊకే షాప్ కాడికచ్చి ఆగమాగం చేస్తా అంటే గా షాప్ ఓనర్ ఏం చేసిండో చూడుర్రి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని అప్పట్లో చిరంజీవి సినిమా ఇంద్రాలకి డైలాగు మస్తు ఫేమస్ కదా. అగో అట్లా ఇప్పుడు కాకే కదా అని తీసి పడేస్తే నీ సంగతే చూస్తా అన్నట్టున్నది ముచ్చట చూస్తా అంటే. అగో గిడ కాకినేవలో కట్టేసిరు కదా, మా కాకినే కట్టేస్తా అర్రా అన్నట్టే ఇక పైన చూడుర్రి ఎన్ని కాకులు వచ్చినాయో. ఇక అసలు ముచ్చట ఏంటంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోళ్ళు ఉన్న ఒక చికెన్ షాప్ తాన ఒక కాకి ఊకి అచ్చుకుంటా చికెన్ కోసినాక పడేసే వాటి పేగులు ఇట్లా తినడానికి వస్తాందట. ఎన్ని మాటలు కొట్టినా కూడా మళ్ళా గదే షాప్కి వస్తాంది. ఇక దుకాణ పైనకి అష్టకచ్చినట్టున్నది. ఎట్లన్నా చేసి ఇక కాకిని పట్టుకోవాలని ఆలోచన చేసి అదును చూసి కాకిని పట్టుకున్నాడు. అంతేకాదుళ్ళు ఏమే కాకి ఎన్ని మాటలు వచ్చినా మళ్ళీ నా షాప్కి వచ్చి నన్ను ఇసిగిస్తావా, ఇక ఇప్పుడు నీ కథ ఏందో చూస్తా అని చెప్పి ఒక స్తంభానికి తాడుతోని కట్టేసిండు. ఇక గాముచ్చడ కడమ కాకులకు ఎట్టేరికైందో ఏమో కానీ వందలాది కాకులు ఒకటే పారొచ్చి ఏమే ఓనరు నీ సొమ్మేమన్నా తీసుకుపోయినావా లేకపోతే నీకేమైనా తక్లీఫ్ ఇచ్చినావా, ఏదో చికెన్ పేగులు తిందామని వచ్చిన మా కాకి మామను అట్లెట్లా స్తంభానికి కట్టేస్తావా రా బయటికి అన్నట్టే షాపు చుట్టూతా తిరిగినాయి కాకులు. ఇక వాటిని ఎంత గెదివినా సుతా మావో నిడిచిపెట్టేదాకి నుంచి కదలేదే లేదన్నట్టు పైన పైన చక్కర్లు కొట్టినాయట. అంతేకాదుళ్ళు కావు కావు అని అరుచుకుంటా గోలగోలే చేసినాయి. ఏమే ఒక్క కాకిని కట్టేస్తే ఇప్పుడు గిన్ని కాకులు వచ్చి ఆగం చేస్తానాయి. ఎంబడగా కాకి నిడిచిపెట్టని కడమ షాపులు అనేటాళ్లకు ఎందుకచ్చిన పరిశాన్ అని చెప్పి కాకి నిడిచిపెట్టిండు దుకాణ పైనే. అగో చూసిరు కదా మనుషులకి వెళ్ళిన ఐక్యమత్యం కాకులలో ఎంతున్నదో అనుకుంటా కామెంట్లు పెడతానరట నెటిజన్లు. కేవలం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుడుతోనే మస్తుగానం చక్కర్లు కొడుతుంది. మనుషులకి చాలా చేరువుగా నివసించేటువంటి గొప్ప జీవ వైవిధ్యం కలిగి ఉన్నటువంటి జీవులు కాకులు. మన మనుషుల్లో లేనటువంటి జీవన విధానం అంటే మనుషులంతా చాలా అనేక విషయాల మీద విడిపోయి జీవిస్తారు. ఎవరైనా ఒక మనిషికి ఏదైనా ఇబ్బంది కలిగినా కానీ ఈ రోజుల్లో మనం పట్టించుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ అదే ఒక పక్షిలో ఇంత సంఘటితంగా అవి ఒక పక్షి కోసం ఆరాటపడే విధానం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.